తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరిగింది. మరో 1-2 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా రిజర్వేషన్ జాబితాకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన వ్యూహాలను వేగంగా మార్చుకుంటోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ బీసీ నేతలతో రేపు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో బీసీ ఓటర్లను తిరిగి తన వైపు తిప్పుకునే దిశగా పార్టీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ జీవోను హైకోర్టు కొట్టివేసిన అంశం ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాల ఒత్తిడితోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారని, కానీ కమిషన్ నివేదికను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో పెట్టలేదని ఆరోపించారు. నివేదిక లేకుండానే తొందరపడి జీవో ఇచ్చారన్నారు. ఆ జీవో అమలు కాదని అప్పుడే బీఆర్ఎస్ తెలియజేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై కొత్తగా ఇచ్చిన జీవో కూడా న్యాయస్థానంలో నిలబడుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తారు. బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, లేకపోతే ఎన్నికలకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండానే జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో పార్టీపరమైన రిజర్వేషన్లు ప్రకటించడం కాంగ్రెస్ గందరగోళానికి ఉదాహరణని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. 50%కి పైగా జనాభా ఉన్న బీసీలు న్యాయం కోసం ఇక మౌనంగా ఉండబోరు అని తలసాని స్పష్టం చేశారు. రేపు బీసీ సంఘాల భవిష్యత్తును కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.